హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా పవన్ 1325 అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 10 మినిట్స్లో అయిపోతుంది. బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దానిలోనే 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కేజీ చికెన్ని క్లీన్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసుకుని కలిపేసేసుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి. మనకి చక్కగా చికెన్ మ్యాగ్నేట్ అయిపోతుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చికెన్ని బయట పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ బయట పెట్టుకున్న తర్వాత ఆ చికెన్ని కడాయిలో వేసేసుకుని హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి అడుగు ఎక్కడ మాడిపోకుండా కొంచెం లైట్గా మాడుతుంది ఉడికేసరికి. దాన్ని ఇలా కొంచెం చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చికెన్ మనకి ఈ కలర్లో వచ్చేస్తుందండి. బాగా ఫ్రై అయిపోతుంది. అలా ఇంత బాగా ఫ్రై అయిందని ముక్కేమి గట్టిగా ఉండదండి. జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం 1 అవర్ వరకు మ్యాగ్నేషన్ చేసి ఉంచాం కాబట్టి. దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని అడుగు ఎక్కడా మాడకుండా గరిటెతో చక్కగా తిప్పుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కడాయిలో అడిగి ఎక్కడ అంటకూడదండి. అడిగంటిన దాన్ని గరిటెతో ఒకసారి తిప్పేసేసుకుంటూ ఉండాలి. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమేనండి. వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలోకి రసం కానీ, సాంబార్ కానీ, చారు ఏదైనా బాగుంటుందండి. లేదా ఉట్టిగా ఇలా తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చక్కగా తినేసేయొచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. కర్రీ కూడా ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. రైస్లోకి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా చికెన్ ఉన్నప్పుడు 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. బయట క్రిస్పీగా, లోన జ్యూసీగా ఉంటుందండి. కలర్ కూడా మనకి బాగా డీప్ ఫ్రై అయిపోయినట్టు ఉంటుంది. డిష్ అవుట్ చేసేసుకుని లాస్ట్లో ఆనియన్స్ కానీ, లెమన్ కానీ పిండుకొని తినేసేయచ్చండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.